హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి లేటెస్ట్గా వన్ ప్లస్ వాళ్ళు ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. దీని పేరే వన్ ప్లస్ నాట్ 4 5G మొబైల్ అనమాట. ఇప్పుడు మనము ఈ మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ మనం చూసినట్టయితే ప్రాసెసర్ విషయానికి చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అనే ప్రాసెసర్ అయితే పెట్టారనమాట. ఈ ప్రాసెసర్ వల్ల మనకు చాలా వరకు అయితే హెల్ప్ ఉంటుంది అనమాట. మీరు గేమింగ్ లవర్స్ అయినా కానీ నార్మల్ యూజర్స్ అయినా కానీ ఈ ప్రాసెసర్ మీకు చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నారంటే పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి గేమ్స్ మీకు హై లెవెల్లో అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మంచి స్మూత్నెస్ అయితే ఉంటుంది అనమాట. గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీరు పబ్జీ ఆడుతున్నట్లయితే మీకు 60 FPSలో ఎక్స్ట్రీమ్లో అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రీ ఫైర్ విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ మనకి హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు. మీకు ఆల్మోస్ట్ బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్ కూడా. నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో మనకి 120Hz AMOLED డిస్ప్లే అయితే పెట్టారనమాట. ఇంకా AMOLED డిస్ప్లే అంటే అర్థమైపోతుంది మనకి. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట AMOLED డిస్ప్లేలో. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా చూసినట్టయితే మనం ఏమైనా సినిమాలు చూసేటప్పుడు ఆ సినిమాలో గ్రాఫిక్స్ ఇంప్రూవ్ కావడం కానీ, డైనమిక్ కలర్స్ రావడం కానీ, వైడ్ రేంజ్ కలర్స్ రావడం కానీ అయితే ఉంటుంది అనమాట. చాలా వరకు మనకి AMOLED డిస్ప్లేలో ఫీచర్స్ బాగుంటాయి అనమాట. ఏమన్నా గేమ్స్ ఆడేటప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట AMOLED డిస్ప్లేలో. అలాగే మనకి ఇక్కడ 120Hz అయితే రీఫ్రెష్ రేట్ అయితే చెప్తున్నారు అనమాట. 120Hz అంటే మనకి ఆల్మోస్ట్ స్క్రీన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి 90Hz ఉంటుంది, 120Hz అయితే ఉంటుంది అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి 120Hz పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్క్రీన్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. ఇలా మనము యాప్ డ్రావర్ చేసినప్పుడు కూడా మనకి మంచి ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి సోనీ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఒక డ్యూయల్ ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్. ఇందులో మనకి 50 MP చూసినట్టయితే రేర్ కెమెరా అయితే బెటర్ అనమాట. ఇందులో మనకి సోనీ అయితే యాడ్ అయింది కాబట్టి మనకి ఫొటోస్ ఆల్మోస్ట్ మంచిగా వస్తాయని చెప్పచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి అప్ టు 20x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు అనమాట 50 MBలో. 20x అంటే మనకు ఆల్మోస్ట్ చాలా దూరం ఉన్న ఆబ్జెక్ట్ కూడా దగ్గరికి అయితే కనిపిస్తుంది అనమాట. మనకి జూమింగ్ వల్ల పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు, బట్ మనకు దూరం ఉన్న ఆబ్జెక్టివ్ని ఈజీగా అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇందులో మనకి 8 MP చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో మనకి అంతేకాకుండా ఇందులో మనకి 14 MP అయితే ఫ్రంట్కి అయితే ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇంకా 14 MP అంటే ఆల్మోస్ట్ మనకి ఫొటోస్ అనేవి కూడా దగ్గర వెళ్ళిపోతాయి అనమాట. మంచిగా ఫొటోస్ అయితే వస్తాయని చెప్పొచ్చు. మీరు అంటే ఏదైతే ఆబ్జెక్టివ్ ఉన్నదో ఆబ్జెక్టివ్ని కూడా మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. 14 MBలో మనకి ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ ఏం చేస్తాయి అంటే ఫోటోని ఈజీగా స్టెబిలైజ్ చేసి మంచిగా అయితే క్యాప్చర్ చేస్తాయని చెప్పచ్చు. అలాగే మనము బ్యాక్ కెమెరాతో 4Kలో 30 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా 4K అంటే ఏమైనా ఉంటుందా, వీడియో క్వాలిటీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా చూసినట్టయితే మనము ఫ్రంట్ కెమెరాతో 1080pలో 30 FPSలో మనం వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. 1080p అంటే చాలా తక్కువ అనుకోండి. ఇక్కడ కూడా మనకి 4K ఇచ్చింటే చాలా బాగుండేది. ఎందుకు 4K ఇచ్చిండాలంటే చాలామంది వ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అనమాట. 4Kలో అంటే వీడియో కూడా మంచి క్వాలిటీకి అయితే వస్తుంది అనమాట. బట్ స్టిల్ చాలామంది ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేయరు. ఒకవేళ యూజ్ అయినా కూడా మనకి మంచిగానే వీడియో రికార్డ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇందులో సోనీ అనేది యాడ్ అయింది కాబట్టి మనకి వీడియోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ అయితే బెటర్ అని చెప్పొచ్చు. 5500 అంటే ఆల్మోస్ట్ మనకు ఎంత లేదైనా కూడా 2 days అయితే ఈజీగా వాడుకోవచ్చు అనమాట. నార్మల్ యూజర్స్కి అయితే ఈజీగా 2.5 days అయితే వాడుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నారంటే మీకు నాకు తెలిసి 1.5 day కూడా రాదనమాట. మీరు డేకి అయితే 2 times అయితే ఛార్జ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నట్లయితే. ఇందులో మనకి 100 watts అయితే సూపర్ బుక్ ఛార్జింగ్ అయితే బెటర్ అని చెప్పచ్చు. 100 watts అంటే మనకి ఈజీగా ఎంత లేదన్నా కూడా 28 minutes మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే 4 years వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంటుందని చెప్తున్నారు అనమాట. 4 సంవత్సరాలు వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారంటే చాలా మంచిది అని చెప్పొచ్చు. చాలా మొబైల్స్కి అయితే ఇవ్వరు అనమాట, బట్ మనకి ఈ ఫోన్కి ఇచ్చారంటే అదే ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో మనకి సిస్టమ్ దేని మీద ఆపరేటింగ్ అవుతుంది అంటే ఆక్సిజన్ OS అనమాట. దానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి ఆక్సిజన్ OS దాని మీద అయితే ఆపరేట్ అవుతుంది అని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ మనకి Android 14 మీద అనుకోండి, ఆ మాదిరిగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో మనకి NFC కూడా ఎనేబుల్ ఉందని చెప్పొచ్చు. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి సెన్సార్స్ అయితే కొన్ని ఇచ్చారనమాట. ఇందులో ఫస్ట్ మనము ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇందులో మనకి యాక్సిలమీటర్ కూడా ఒకటి పెట్టారనమాట. ఇది కూడా మంచి సెన్సారే. ఇంకా చూసినట్టయితే గైరోస్కోప్ అనమాట. గైరోస్కోప్ సెన్సార్ కూడా అయితే పెట్టారు. ఇది మనకి గేమ్స్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. గైరోస్కోప్ అనేది పబ్జీ కానీ ఇలాంటి గేమ్స్కి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇందులో మనకి యాంబియంట్ లైట్ సెన్సార్ అయితే పెట్టారనమాట. ఈ సెన్సార్ మనకి ఎలాంటి టైం యూజ్ అవుతుంది అంటే ఫొటోస్ తీసేటప్పుడు ఇలాంటప్పుడు అయితే మనకి యాంబియంట్ లైట్ సెన్సార్ అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇందులో మనకి
ఇంకో సెన్సార్ ఏమంటే ప్రాక్సిమిటీ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ కూడా పెట్టారని చెప్పచ్చు. ఇంకా చూసినట్టయితే హాల్ సెన్సార్ కూడా పెట్టారనమాట. మనకి ఇందులో చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ సెన్సార్స్ అయితే పెట్టారనమాట. దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ఈ పాటికే ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఇది కొట్టగలదు అనేది అయితే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇందులో మనకు ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా అయితే పెట్టారనమాట. ఇది కూడా మంచి ఫీచర్. మనకి రిమోట్ కంట్రోల్ ద్వారా యూజ్ ఏమంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంఐ టీవీ కానీ రియల్మీ టీవీ కానీ ఉందనుకోండి, ఈజీగా మీరు ఈ మొబైల్ నుంచి కూడా మీరు టీవీ రిమోట్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఛానల్స్ అయితే మార్చుకోవచ్చు. ఇంకా చూసినట్టు ఇందులో మనకి డివెల్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. డివెల్ స్పీకర్స్ వల్ల మనకు చాలా వరకు అయితే లౌడ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏమైనా సాంగ్ పెట్టారు, మూవీ చూస్తున్నారు, అప్పుడు మీకు మంచి లౌడ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మంచిది అనమాట. ఇంకా చూడండి ఇందులో మనకి ఫైనల్గా 8GB ర్యామ్ అవుతుంది, అలాగే 128GB రోమ్ అవుతుంది అనమాట. ఇది మనకి బేస్ మోడల్ వేరియంట్ అనమాట. అంతేకాకుండా మనకి ఇందులో 12GB కూడా ఉంది. నాకు తెలిసి 8GB అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మనకి ఇది ఫైనల్గా ఓవరాల్గా ప్రైస్ చూసినట్టయితే 8GB అండ్ 128GB మనకి ప్రైస్ చూసినట్టయితే 29,999 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు 12+256 కొనాలంటే అది మీకు ఎక్కువ అయితే పడుతుంది అనమాట. నేనైతే మీకు ఇదే రికమెండ్ చేస్తున్నాను అనమాట, 8+128. ఇది ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయ్స్.